ఖమ్మం జిల్లా ఎడవల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల క్రితం పాఠశాలకు మంజూరు చేసిన నూతన భవనం మధ్య ఆపేశారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని స్థానిక అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అది ఎవరన్నా మేడం గారు మీరు లెటర్ మీతో పాటు ఆయన ఎంత పెట్టింది కదా, ఇంకో 10 లక్షలు 5 లక్షలు అయితే ఆయనే చేస్తే ఎంత అయిపోతుంది కదా. దీనికి సొల్యూషన్ ఉన్నత పాఠశాలలో నేను చదువుతున్నాను. ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో చదివాను. మా ఊరి గ్రామం ప్రజలు అందరూ మమ్మల్ని వేరే స్కూల్కి వెళ్లకుండా ఈ స్కూల్కి రప్పించారు. మా ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చెప్తున్నారు. కానీ మాకు చీకటి గదులు కావడంతో కళ్ళకి ఎఫెక్ట్ పడుతున్నాయి. దానికోసం మాకు అంతే మరుగుదొడ్లు కూడా లేవు. మా కళ్ళు కూడా మంచిగా కానరాట్లేదు. చీకటి గదులు అవడంతో ఐస్కి ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ బెంచీలు కూడా మంచిగా లేవు. అందుకని మాకు కొత్తబడి బిల్డింగ్ 2 సంవత్సరాల క్రితం నిర్మించి ఉన్నది. దాన్ని పూర్తి చేయవలసి కోరుతున్నాము. విద్యార్థిని నేను. హెచ్పిహెచ్ఎస్ చిన్నబడి పెద్దబడి కలిసి ఉండడం వల్ల పెద్దబడి పిల్లగాళ్ళకి చదువు సౌకర్యం లేదు, సరిగ్గా ఉండడం లేదు. గదులల్లో కరెంటు పోతే చాలా ఉడకదీస్తుంది, ఇబ్బంది పడుతున్నాం బాగా. మాకు కొత్త బిల్డింగ్ కావాలి. ఖమ్మం జిల్లా ముదగడ ఎడవల్లి గ్రామం మాది. మా స్కూల్లో చిన్నబడి పెద్దబడి ఒకటే స్కూల్ ఉన్నది. పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అందువల్ల ఈరోజు స్కూల్లో ధర్నా చేయడం జరిగింది. పిల్లగాళ్ళందరూ ఆపి ధర్నా చేయడం జరిగింది. ధర్నాకి ఎంఈఓ సార్ వచ్చి హామీ ఇచ్చారు. ఒక వారం రోజుల్లో మీకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. చేయని ఎడల్లో మళ్ళీ ధర్నా చేయడానికి మాకు సిద్ధమే. మా పిల్లగాళ్ళకి బాత్రూమ్స్, ఇక్కడ అన్ని టాయిలెట్స్ అన్ని బాగా చాలా ఇబ్బందిగా ఉన్నది. పెద్ద క్లాసు వాళ్ళు చిన్న క్లాసు వాళ్ళు కమాండ్గా క్లాస్ ఉండటం వల్ల పెద్ద పిల్లగాళ్ళకి ఇబ్బందిగా ఉన్నది. స్కూల్ చదవడానికి ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక టైము ఒక కమాండ్ క్లాసులు తప్ప ఒక కూర్చొని చదవడానికి కూడా లేదు. చెట్టు కింద కూర్చుంటున్నారు పిల్లగాళ్ళు కూడా. చెట్ల కింద వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉన్నది స్కూలు. దయచేసి మాకు కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి కలెక్టర్ గారి నుంచి ఏమన్నా మాకు అవకాశం ఉంది, మాకు స్కూల్ డెవలప్ చేయాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మేడ గ్రామం మరి చాలా ఊరు గ్రామం. అందరు పిల్లగాళ్ళు ఈ యొక్క వసతి లేక అక్కడ మెడిపేరు వెళ్తున్నారు. మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన పిల్లల్ని బస్సులోకి కానీ బయట కానీ దూరకుండా ఇక్కడే వాళ్ళని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ఇబ్బంది జరిపించాం. బస్సులు బంద్ చేసి మాకు పక్కన దాదాగా 1 ఎకరం ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్లో ఒక పెద్ద స్కూల్ కట్టినా కానీ ఆ స్కూల్ ఓపెన్ చేయకుండా ఈ చిన్న గదుల్ని 10 క్లాసులు కూడా ఒక ఇరుగోదలు పెట్టి ఇబ్బంది అయింది. మాకు అమ్మడే కలెక్టర్ నుంచి మాకు కట్టిన బండిని ఓపెన్ చేసి 6 నుంచి 10 వరకు అలా దోలాన్ని